ప్రతి ఒక్కరూ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ కోరుకుంటారు. కానీ ఈ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ పొందాలంటే మనం డబ్బుని చాలా స్మార్ట్గా యూజ్ చేయాలి. అది ఎలా అంటే కేవలం మనం మాత్రమే కాదు, మన మనీ కూడా పని చేయాలి. సింపుల్గా చెప్పాలంటే మీ మనీని కరెక్ట్ ప్లేస్లో ఇన్వెస్ట్ చేసి సరిపోతుంది. అండ్ అవి ఎలా ఉండాలంటే ఇన్ఫ్లేషన్ కంటే కూడా మన ఇన్వెస్ట్మెంట్ మీద రిటర్న్స్ ఎక్కువగా ఉండాలి. ప్రతి ఏటా ఇన్ఫ్లేషన్ రేట్ దాదాపు 5% పెరుగుతూ పోతుంది. కాబట్టి అంతకంటే ఎక్కువ మంచి రిటర్న్స్ ఇచ్చే చోట ఇన్వెస్ట్ చేస్తేనే మనకు లాభం ఉంటుంది. మీరు ఈ ప్రపంచంలోనే గ్రేటెస్ట్ ఇన్వెస్టర్ అయిన వారెన్ బఫెట్ గురించి వినే ఉంటారు. ఆయన ప్రతి సంవత్సరం 1,98,000 కోట్ల రూపాయలు సంపాదిస్తాడు. అంటే నెలకు 16,000 కోట్లు, వారానికి 3,800 కోట్లు, రోజుకి 763 కోట్ల రూపాయలు సంపాదిస్తాడు. ఇంత మనీని ఆయన ఎలాంటి బిజినెస్ కానీ జాబ్ కానీ లేకుండా తన ఇన్వెస్ట్మెంట్ ద్వారానే సంపాదిస్తున్నాడు. ఈ వారెన్ బఫెట్ నేటి యువతకు చెప్పేది ఏమిటంటే, మీకు అవసరం లేని వస్తువులను కొంటూ పోతే కొద్ది రోజుల్లోనే మీకు ఎంతో అవసరమైన వస్తువుల్ని అమ్ముకునే పరిస్థితి వస్తుంది. ఖర్చు చేశాక మిగిలిన మొత్తాన్ని ఆదా చేయడం కాదు, ముందే కొంత మొత్తాన్ని ఆదా చేయగా మిగిలిన దాంతో ఖర్చు పెట్టుకోండి. అన్ని గుడ్లను ఒకే బుట్టలో పెట్టడం కంటే వేరువేరు బుట్టల్లో పెట్టడం మంచిది. ఇలా ఎన్నో విషయాల్ని ఆయన తన ఇన్వెస్ట్మెంట్ అనుభవంతో చెప్పారు. నిజానికి నేడు మన స్కూల్స్ అండ్ కాలేజ్లు బుక్ నాలెడ్జ్ని మాత్రమే ఇస్తున్నాయి తప్ప ఫైనాన్షియల్ నాలెడ్జ్ని ఇవ్వడం లేదు. కాబట్టి ప్రతి ఒక్కరూ ఇన్వెస్ట్మెంట్ గురించి కనీస అవగాహన కలిగి ఉంటేనే ఈ సొసైటీలో సర్వైవ్ అవుతారు. రీసెంట్గా వచ్చిన బడ్జెట్లో ఇన్వెస్టర్ల రిటర్న్స్ని కూడా ట్యాక్స్ ఫ్రీ చేశారు. ఈసారి వచ్చిన అప్డేట్ ఇన్వెస్టర్లకు ఒక శుభవార్తను తీసుకువచ్చింది. అది కూడా లిమిటెడ్ టైం వరకు మాత్రమే. ఒకవేళ మీరు యాన్యువల్లీ 2.5 lakhs వరకు ఇన్వెస్ట్ చేసినట్టయితే మీ మెచ్యూరిటీ అమౌంట్ 100% ట్యాక్స్ ఫ్రీ అవుతుంది. ఇదివరకులా 20% షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ కానీ 12.5% లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ కానీ ఉండవు. మీ అందరికీ తెలిసే ఉంటుంది, ప్రస్తుతం మార్కెట్ చాలా డౌన్లో ఉంది. అంటే దాని అర్థం ఇన్వెస్ట్ చేయడానికి ఇదే పర్ఫెక్ట్ టైం అని. దానికి మీరు చేయాల్సిందల్లా ఎన్ఎఫ్ఓస్లో ఇన్వెస్ట్ చేయడం. ఉదాహరణకి బజాజ్ అలయన్స్ లైఫ్ ఎన్ఎఫ్ఓ. ఇందులో గెయిన్స్ పైన ఎలాంటి ట్యాక్స్ లేకుండా మంచి రిటర్న్స్ని పొందవచ్చు. మన దేశంలో బజాజ్ అలయన్స్ లైఫ్ ఇన్సూరెన్స్ అనేది లైఫ్ ఇన్సూరెన్స్ సెక్టార్లో ఒక ట్రస్టెడ్ బ్రాండ్. ప్రస్తుతం వీళ్ళు నిఫ్టీ 500 మల్టీ క్యాప్ మొమెంటమ్ క్వాలిటీ 50 ఇండెక్స్ ఫండ్తో ముందుకు వచ్చారు. ఈ ఫండ్ యొక్క ఎన్ఏవి కేవలం 10 రూపాయల నుంచి స్టార్ట్ అవుతుంది. దీని గురించి మరింత సమాచారం కోసం డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ పైన క్లిక్ చేసి వెబ్సైట్ని విజిట్ చేయండి. ఈ ఫండ్ని లార్జ్ క్యాప్ అండ్ మిడ్ క్యాప్ సెగ్మెంట్లో ఉన్న 500 కంపెనీస్లో ఇన్వెస్ట్ చేస్తారు. దాంతో పాలసీ హోల్డర్లు లాంగ్ టర్మ్లో తన ఇన్వెస్ట్మెంట్ గోల్స్ని మీట్ అవ్వచ్చు. ఇందులో మీరు లాస్ట్ 5 yearsలో దాదాపు 30.7% రిటర్న్స్ ఇస్తే లాస్ట్ 10 yearsలో 22.9% రిటర్న్ అందించింది. కాబట్టి బజాజ్ అలయన్స్ లైఫ్ అనేది ఇదే విధమైన రిటర్న్స్ ఇస్తుందని ఎక్స్పెక్ట్ చేయవచ్చు. మీరు 2014లో కనుక ఇందులో ఇన్వెస్ట్ చేసినట్టయితే ఈ 10 yearsలో మీ రిటర్న్స్ అనేవి 7.9 టైమ్స్గా ఉండేవి. ఈ ఎన్ఎఫ్ఓలో మీరు నెలకు మినిమం 2,000 రూపాయల ఇన్వెస్ట్మెంట్తో స్టార్ట్ చేయవచ్చు. బజాజ్ అలయన్స్ లైఫ్ ఎన్ఎఫ్ఓలో ఇన్వెస్ట్ చేయడం అనేది అట్రాక్టివ్ రిటర్న్స్ ఇవ్వడం మాత్రమే కాదు, మీకు మంత్లీ ప్రీమియంపై 120 టైమ్స్ లైఫ్ కవర్ కూడా ప్రొవైడ్ చేస్తుంది. ఇలాంటి ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీ మళ్ళీ రావు. అండ్ ఇది కూడా కొన్ని రోజుల వరకు మాత్రమే ఉంటుంది. మీరు ఈ బజాజ్ లైఫ్లో ఇన్వెస్ట్ చేయడానికి ఫిబ్రవరి 14 వరకు మాత్రమే టైం ఉంది. తెలివైన వారు ఇలాంటి గోల్డెన్ ఆపర్చునిటీని అస్సలు మిస్ కారు. కాబట్టి ఈ బెనిఫిట్ని మీరు పొందాలనుకుంటే బజాజ్ అలయన్స్ లైఫ్ ఇన్సూరెన్స్కి సంబంధించిన లింక్ కింద డిస్క్రిప్షన్లో అండ్ కమెంట్ సెక్షన్లో పిన్ చేశాను. కేవలం ఫిబ్రవరి 14 వరకే ఈ సబ్స్క్రిప్షన్ అవైలబుల్ ఉంటుంది. ఇంకా 3 రోజులు మాత్రమే ఉంది. కాబట్టి ఈ బెనిఫిట్ని ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా యూజ్ చేసుకోండి. మరి ఇంకెందుకు ఆలస్యం, వెంటనే ఇన్వెస్ట్ చేసి పెద్ద మొత్తంలో మీ ట్యాక్స్లను సేవ్ చేసుకోండి.